రాజానగరం నియోజకవర్గం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి భాస్కర్ రామంతన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సంవత్సరాలైన ప్రజలింకా ఉచిత పథకాల మీద ఆధారపడి ఉన్నారంటే దానర్థం ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడైనా మన అభివృద్ధి గురించి ఆలోచించలేదని, కేవలం అన్ని విధాలుగా తాము మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకున్నారని మనకు అర్థం అవుతుంది కదా. మన సీతానగరం మండలంలో దొరికే ఇసుక మీద ఆదాయం మన నియోజకవర్గ అభివృద్ధికే ఉపయోగిస్తే ఎలా ఉండునో ఒక్కసారి ఆలోచించండి. సహజ సిద్ధమైన వనరులను చివరకు కొండలను కూడా తవ్వేసుకుని తాము మాత్రమే అభివృద్ధి చెందుతున్న నాయకుల పల్లకిని ఎన్నాళ్ళు మోద్దాం. నీ ఊరిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎన్నాళ్ళకి పూర్తవుతుంది? అందరికీ నమస్కారం. నా పేరు కొత్తపల్లి భాస్కర్ రాము. నేను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజానగరం నియోజకవర్గ అసెంబ్లీకి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. రేపు మన గ్రామానికి ఎలక్షన్ల ప్రచారం కోసం అని చెప్పి మన చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఆయన గతంలో 2019 సంవత్సరంలో కూడా మన గ్రామానికి ఆయన ఎలక్షన్ల ప్రచారం కోసం రావడం జరిగింది. వచ్చినప్పుడు మన గ్రామంలో కలిగినటువంటి మొత్తం అందరూ కూడా ఈ కోరుకొండ భూములు రిజిస్ట్రేషన్లు అవ్వడం లేదు, కోరుకొండలో ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్న వాటికి కూడా ఏ విధమైనటువంటి పత్రాలు లేకుండా పోయాయి అని చెప్పి ఆయనకు మొరబెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి మాట్లాడుకుంటే కోరుకొండలో ఉన్నటువంటి రైతులు కానీ గృహస్థులు కానీ ఎవరు కానీ వాళ్ళ ఒంటి మీదకి తీవ్రమైన అనారోగ్యాలు వచ్చినప్పటికీ కూడా ఆ ఇళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులోనా లోన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కోరుకొండ గ్రామం అల్లల్లాడుతోంది. ఈ పుణ్యం మాత్రం మొట్టమొదట స్టార్టింగ్లో తెలుగుదేశం హయాంలోనే ఇది మొదలైంది. ఇంకా ఈ రోజుకి కూడా ఇది ఇలా జరుగుతూనే ఉంది. ఆ తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ అయినటువంటి ఈ కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం అన్న ప్రక్రియకి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నటువంటి జక్కంపూడి రాజా గారు కానీ, విజయలక్ష్మి గారు కానీ, వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ అందరూ కూడా రోడ్డు మీద ధర్నాలు చేశారు, హర్తాళ్ళు చేశారు, ఆ నిరాహార దీక్షలు చేశారు. అన్నీ చేసి మేము కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్ అయితేనే మళ్ళీ మేము మీ దగ్గర ఓట్లు అడగడానికి వస్తామని చెప్పి అన్నారు. కానీ ఇవాళ కూడా ఆ కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్ అన్నది మనం ఒక్క ఎకరం కూడా మనకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ భూములు రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా ఏమైనా వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు ఇళ్ళు కట్టుకునేటువంటి ప్రదేశాలు ఉన్నంత వరకు వాళ్ళు ఆ భూములకు మరి వాళ్ళు ఏమన్నా సరైనటువంటి పత్రాలు సృష్టించుకుంటున్నారో ఏం చేస్తున్నారో మరి భగవంతుడికి తెలియాలి. కానీ మంచి మంచి ఇళ్ళు మాత్రం కోరుకొండలోనే కట్టుకుంటున్నారు. ఇలా చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈసారైనా ఇప్పుడైనా నేను రిజిస్ట్రేషన్లు చేస్తానని మళ్ళీ వచ్చి మాయమాటలు చెప్తారో, లేకపోతే మా వల్ల అవ్వలేదు మేము చేతకాని వాళ్ళమని ప్రజల ముందర ఒప్పుకుంటారో నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత వైసీపీ మీదే ఉంది. మేము మాత్రం మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ఇవ్వగలిగినటువంటి కోరుకొండ ప్రజలకు ఇవ్వగలిగిన ఏకైక హామీ ఏంటంటే కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్ నిమిత్తం అవసరమైతే మా పార్టీ ఫండ్ ఖర్చు పెట్టి న్యాయస్థానం నుంచైనా మేము ఆర్డర్ తీసుకురావడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేయటమే కాదు, కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేను ఇందు మూలంగా హామీ ఇస్తున్నాను. దాంతోపాటు ఒకవేళ నా హామీని కనుక నేను నిరూపించుకోలేకపోయిన పక్షంలో ప్రజలు ఏ క్షణమైనా నా రాజీనామా కోరచ్చు. ఇప్పుడే ఒకవేళ నిజంగా మీరు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఆ స్థాయికి తీసుకుని వెళ్తే మీరు కోరిన వ్యక్తుల దగ్గర స్పీకర్ ఫార్మేట్లో నా రిజిగ్నేషన్ పెడతాను. నా వల్ల చేతకాని పనుల్ని నేను చెప్పడం జరగలేదు. ఇప్పుడు మా అధినాయకుడు ఇవ్వాలి, మా పార్టీ వాళ్ళు మేనిఫెస్టో ఉంది, వాటిల్లోంచి వచ్చినటువంటి పనుల్ని మాత్రమే నేను చేస్తాను అని చెప్పడా ఎక్కడ నేను అనలేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించుకుని, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అవకాశాలను వాడుకుని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అవసరాలు తీరుస్తానని మాత్రమే నేను చెప్తున్నాను. ఉదాహరణకి 77 సంవత్సరాలు మన స్వతంత్ర చరిత్రలో ఇవాళ కూడా ప్రజలు ఉచితాల కోసం ఎగబడేటువంటి పరిస్థితుల్లో, ఉచితాల కోసం ఆశపడేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారంటే మన నాయకులు ఎంత గొప్పవారో మీరందరూ కూడా ఆలోచించవచ్చు. కాబట్టి దయచేసి ప్రజానీకాన్ని అందరికీ, రాజానగరం నియోజకవర్గ ప్రజానీకానికి అంతటికీ కూడా నేను వినమ్రంగానే చేసే మనవి ఏంటంటే, నా పాంప్లెట్ చూడండి. నా పాంప్లెట్లో ఉన్నటువంటి ఏ పనైనా సరే అది ఒక ఎమ్మెల్యే చేయవలసిన కనీస కర్తవ్యం అవును అని అనుకున్నప్పుడు
ఇది చెయ్యగలిగిన పని అనుకున్నప్పుడు, ఇది చేయడం మానేసి వాళ్ళు అభివృద్ధి చెందారని అనుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా మీరు ఓటేస్తారని నేను ఆశిస్తున్నాను. దయచేసి నా గుర్తు గ్యాస్ సిలిండర్. నాకు ఈవీఎం ప్యాడ్లో నా నెంబర్ 4 వచ్చింది. కాబట్టి దయచేసి మీరంతా కూడా నాకు ఓట్లేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, మన బస్ స్టాండ్ దగ్గర నుంచి కోరుకొండ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం దాకా ఉన్నటువంటి మెయిన్ రోడ్డు ఎంత ఇరుగ్గా ఉందో, ట్రాఫిక్ ఎంత ఇబ్బందికరంగా ఉందో, ఎంత ప్రమాదకరంగా ఉందో మొత్తం అందరికీ తెలుసు. కానీ ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నేను ఎలక్షన్లో నన్ను గెలిపించిన వెంటనే ఈ రోడ్లన్నీ కూడా వెడల్పు చేసేసి చాలా సుందరీకరణగా తయారు చేసేసి నగరంలాగా తయారు చేసేస్తాను ఈ పంచాయతీని అని చెప్పి రాజా గారు వాగ్దానాలు చేయడం జరిగింది. 5 సంవత్సరాలుగా ఆయన రోడ్డు వెడల్పు చేయటం మానేగా ఆ రోడ్లో ఆక్రమించుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల బడాబాబుల యొక్క సహాయ సహకారాలతోటి ఆయన బిల్డింగ్ మాత్రం కట్టుకున్నారు. ఆ రోడ్డు వెడల్పు అవ్వడానికి అవకాశం లేకుండా వాళ్ళ చేత బిల్డింగ్ కట్టించుకుని ఆయన ఆ బిల్డింగ్లో ఉంటున్నారు. ఆయన ఇది ఎంతవరకు ధర్మమో ప్రజలు కూడా ఆలోచించండి. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, ప్రభుత్వ భూముల్ని మన నగరాన్ని, మన గ్రామాన్ని మనం అందంగా తయారు చేసుకోవడానికి వీలుగా మన రోడ్ల నిర్మాణం కానీ ప్రతిదీ కూడా రూల్స్ని బట్టి నడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.